దేవుని కుమారుడైన యేసయ్య, గత కాలం అంతా మీరు చేసిన అనేకమైన మేలును బట్టి మీకు కృతజ్ఞతావందనాలు తెలుస్తున్నాము. నూతనమైన సంవత్సరము, నూతనమైనటువంటి ఆశీర్వాదాలు ఈ పరలోకం యొక్క కృప ఆత్మశక్తి చేత మాకు అనుగ్రహించబడినట్టుగా పాపం యొక్క విమోచన గురించి మేము వాక్యము బోధిస్తూ ఉండగా ఆ పాప విమోచన క్రీస్తు ద్వారా మనకు సత్యము అనుగ్రహించబడి ఉన్నదని, ఆ సత్యము ద్వారా మాకు అనేకమైన విషయాలు మాకు బోధించి ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత ప్రార్థన ద్వారా, ప్రేజ్ అండ్ వర్షిప్ ద్వారా, అదే విధముగా వాక్యం అనే శక్తి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాతోను, మా మనస్సులతోనూ, మా హృదయంతోనూ, మా ఆత్మతోనూ మాట్లాడినట్టుగా దేవుని యొక్క కృప ఆత్మశక్తి మా మధ్యలో సజీవముగా ఉండినట్టుగా జీవాత్మ కలిగినటువంటి యేసుక్రీస్తు యొక్క నామంలో, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా యేసుక్రీస్తు యొక్క నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మా మధ్యలో ఉన్నటువంటి ప్రత్యక్షత ప్రార్థన మందిరం శ్యామ్ పాస్టర్ గారు మన మధ్యలో ఉండి ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుకి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన యేసయ్యకి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఒక పాట పాడుకుంటూ ప్రభునామమును స్తుతిద్దాం. ఈ ప్రత్యక్షత ప్రేయర్ మినిస్ట్రీస్ని ప్రభు ఎంతగానో ఆశీర్వదించి ఆయన కృపలో, ఆయన దయలో నడిపించిన విధానం బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నారు, ఎలాగా మనము ప్రభువులో కొనసాగింపబడాలో ప్రభు యొక్క శక్తితో, బలముతో మనల్ని నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి ఈ యొక్క గీతము పాడుకుంటూ ప్రభువును స్తుతిద్దాం. నీ మాట జీవము గలదయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, నీ మాట మరిచిపోలేనిదయ్యా అని ఓ పాట పాడుకుంటూ ప్రభునామమును స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ మరి ఈ యొక్క పాట పాడుకుంటూ ప్రభునామమును స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును కాక. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. చప్పట్లు ప్రభునామమును స్తుతిద్దాం. థాంక్యూ జీసస్. యేసు నీకు వందనాలు. నశించిపోయిన వారిని బ్రతికించున నీ మాట, బంధింపబడిన వారిని విడిపించిన నీ మాట, నశించిపోయిన వారిని బంధింపబడిన వారిని విడిపించిన నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయున నీ మాట, కుంగిపోయిన వారిని లేవనెత్తున నీ మాట,
గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనదయ్యా, యేసయ్యా నీ మాట మరచిపోలేదయ్యా. అందరూ ప్రతి ఒక్కరు ప్రభుని స్తుతిద్దాం. చక్కగా నీకు దేవుడు ఇచ్చిన రెండు చేతులతో ప్రభుని స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ ప్రభునామమును స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సింహాల బోనుల నుండి విడిపించున నీ మాట, అగ్నిగుండంలో నుండి రక్షించిన నీ మాట, సింహాల బోనుల నుండి విడిపించున నీ మాట, అగ్నిగుండంలో నుండి రక్షించిన నీ మాట, తారా బ్రతుకును కూడా మధురము తీయున నీ మాట, ఆరిపోయిన బ్రతుకులను వెలిగించున నీ మాట, మారా బ్రతుకులను కూడా మధురము తీయున నీ మాట, ఆరిపోయిన బ్రతుకులను వెలిగించున నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, యేసు ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, యేసయ్యా నీ మాట మరిచిపోనదయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, యేసయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా. దేవునికి స్తోత్రం. ఏది మారినా నీ మాట మారదయ్యా. మనుషుల మాట మారచ్చేమో గాని యేసయ్య మాట మారనే మారదు. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుడు బిడ్డలారా, మంచి ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వెళ్ళబోతున్నాం కాబట్టి మరి పరిశుద్ధాత్మ దేవుడిని మనం మధ్యకి ఆహ్వానిద్దాం. ఈ ఆరాధన ప్రభు నామానికి మహిమార్థంగా జరిపించి ప్రభు దగ్గర నుంచి ఒక దీవెనను పొందుకోవాలని ప్రభు పేట మీ అందరికీ మనవి చేస్తున్నారు. థ్యాంక్ యూ జీసస్. అందరూ నాతో పలంగా మీరు ఏకీభించాలని ప్రభు పేట మనవి చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్య, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్య, నా నాయకుడివి, నా నాదికుడివి, నా బోధకుడివి, నా స్నేహితుడివి అనే పాట పాడుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఏకీభించండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా దిగిరా నాయనా, ఈ బలమైన కార్యాలు మా ఎడల జరిగించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, గోరి నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు,
పెదవులపైకి రండి దేవా, అగ్ని జ్వాలల వంటి నాలుగు వాలే మా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, యేసు రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతమ్మయా, పరిశుద్ధాత్ముడా స్వాగతమ్మయా. నా నాయకుడవు, నా నాదికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. గోరి నాయకుడవు, నా నాదికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, యేసు రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. బలముగా వీచే గాలువాలే మా హృదయములోకి రండి దేవా, బలముగా వీచే గాలువాలే మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పోయబడిన అభిషేకం తైలం వాలే నా శిరసి పైకి రండి దేవా, పోయబడిన అభిషేకం తైలం వాలే నా శిరసి పైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, యేసు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి ఆరాధన, హల్లెలూయా ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, యేసు ఆరాధన స్తుతి ఆరాధన, యేసు ఆరాధన స్తుతి ఆరాధన, ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన, ఓరి ఆరాధన స్తుతి ఆరాధన, యేసు ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా ఆరాధన, స్తుతి ఆరాధన. పరిశుద్ధాత్ముడా స్వాగతమ్మయా, అనాయకుడవు, నా నాదికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. థ్యాంక్ యూ జీసస్. మా నాయకుడివి, మా నాదికుడివి, మా బోధకుడివి, మా స్నేహితుడివి. పరిశుద్ధాత్మ దేవ మా మధ్యకు వచ్చినందుకు వందనాలు, మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. అనేక మందిని మీరు తాకునందుకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను.
ఈ స్తుతి ఆరాధన నాయన మీరు స్వీకరించి మీరు ఆహ్వానించి నీ నామానికి మహిమార్థముగా ఇంకా మేము జీవించే కృపను మాకు దయచేయమని యేసు నామములో ఈ ఆరాధన సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైనటువంటి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ద్వారా వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు కాను మీ కృతజ్ఞత వందనాలు తెలుస్తున్నాము. పరిశుద్ధ ఆత్మదేవ, మీరే మాకు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. మా మంచి బోధకుడై ఉన్నారు. మీ వరే వాక్యము ప్రకటించేవారు బోధించేవారు ఎవరు లేరు కనుక వాక్య భాగాన్ని మేము అర్థం చేసుకోవడానికి వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను ఆత్మచేత ప్రేరేపింపచేసి వాక్యము అర్థమయ్యే విధముగా నీ వాక్యాన్ని మా ద్వారా మాట్లాడి మమ్మల్ని పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాపం యొక్క విమోచన గురించి ఈరోజు మనము వాక్యమును ధ్యానించబోతూ ఉన్నాము. కనుక మనమందరం కూడా బైబిల్ పక్కన పెట్టుకొని వాక్యం యొక్క సారాంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. వాక్య భాగంలోనికి వెళ్ళినట్లయితే 1 యోహాను రాసిన లేఖ 3వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపము ఏమీయూ లేదు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, ఆజ్ఞ అతిక్రమము పాపము. మానవుడు ప్రతి ఒక్కరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోవడానికి కారణం ఏమిటంటే పాపము యొక్క వేతనము మరణము అని వాక్యం బోధిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభువు పాపములను తీసివేయటకు ఈ లోకానికి వచ్చి ఉన్నారని మనమందరము విశ్వసిస్తూ ఉన్నాము. అదే రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు మన వాక్య భాగము చదివినట్లయితే పాపము ఎలా ప్రారంభమయ్యాది, పాపం యొక్క వేతనం ఏమై ఉన్నది, మానవుడు పాపము ఎవరి ద్వారా ఈ లోకానికి ప్రవేశించాదో ఈ యొక్క వాక్యం ద్వారా మనము ధ్యానం చేయబోతున్నాము. ఒకసారి రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుదాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తి ఆయను. అనగా ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి ఏమని బోధిస్తుందంటే, ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకములోనికి ప్రవేశించను, పాపము ద్వారా మరణము ఈ లోకములోనికి అనుగ్రహించబడెను. మరణము అనేది ప్రతి మనిషికి కూడా సాధ్యమే. కానీ ప్రతి మనిషి మరణిస్తున్నాడంటే కారణం ఏమిటంటే పాపమై ఉన్నది అని పౌలు గారు తన రోమీయులకు రాసిన లేఖలో మనకు స్పష్టంగా బోధిస్తున్నాడు. ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపమును మరణము అనేది ఈ లోకాన్ని ఏలుతూ ఉన్నది. దేవుని యొక్క వాక్యం పలుకుతున్నది 14వ వచనము, అయినను ఆదాము చేసిన అతిక్రమమును మళ్ళొకసారి రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 14వ వచనం, అయినను ఆదాము చేసిన అతిక్రమములను పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఆయను. అనగా ఆదాము చేసినటువంటి పాపమునకు మోషే వరకు కూడా మరణము ఏలెను. అనగా మరణము పాపం చేసిన ప్రతి ఒక్కరి మీద పరిపాలన చేసి ఉన్నది అని పౌలు గారి యొక్క ఉద్దేశమై ఉన్నది.
మరి యొక్క పాపానికి పరిహారము ఉన్నదా అని ఒకసారి మనం ప్రశ్న వేసుకుంటూ ఉంటే, పాపానికి పరిహారము యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి అనుగ్రహించబడి ఉన్నది అని ప్రపంచమంతటా కూడా విశ్వాసము చేత విశ్వసిస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడితిమి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవునితోటి సమాధానము కలిగి ఉన్నాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై ఉన్నాము. అనగా యేసుక్రీస్తునందు విశ్వసించడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడితిమి అని వాక్యం సెలవిస్తున్నది. అదే రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 19వ వచనం, 19-21 వచనం. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగనే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడ్డారో, ఒకని అవిధేయత అనగా ఆదాము యొక్క ఆజ్ఞ అతిక్రమము వలన, అవిధేయత వలన అందరము పాపులుగా చేయబడ్డాము. ఒకని విధేయత వలన మనమందరము నీతిమంతులుగా తీర్చబడితిమి. హల్లెలూయా. అనగా ఒక్కని విధేయత అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమిచ్చు ఆత్మశక్తి ద్వారా మనము విధేయతవంతులు, అంటే యేసుక్రీస్తులో మనము విధేయత చూపించడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడితిమి. 21వ వచనం మనకి ఏమని బోధిస్తుందో చూద్దాం. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, నిత్య జీవము పొందాలంటే యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవము అనుగ్రహించబడ్డది. పాపము మరణము అనేవి రెండు కూడా ఆదాము ద్వారా పరిపాలించబడితే, నిత్య జీవము అనేది యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడ్డది. కనుక పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితంగా విస్తరించును. అనగా పాపము గొప్పదా, కృప గొప్పదా అంటే కృపనే గొప్పది. ఎందుకనగా పాపము శాపమును తీసుకొచ్చాలి, పాపము శిక్షను తీసుకొచ్చాలి, పాపము మానవుని యొక్క మరణాన్ని తీసుకొచ్చాలి. యేసుక్రీస్తు ప్రభు కృప ద్వారా ఈ లోకానికి అనుగ్రహించబడి ఉన్నాడని వాక్యం మనకు బోధిస్తున్నది. కనుక యేసుక్రీస్తు ప్రభుకి కృపయు సత్యములు అనుగ్రహించబడ్డావి. కనుక కృప ద్వారా మనం ఈ లోకంలో రక్షించబడి ఉన్నాము. కృప ద్వారా ఉచితముగా మనము కృప వెంబడి కృపను పొంది ఉన్నాము. కనుక ఈరోజు ప్రభు మనకి ఏమంటున్నాడంటే, ఆయన యొక్క రక్తము చేత మనము విమోచించబడతామని కూడా వాక్యం సెలవిస్తున్నది. కనుక హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 22వ వచనం ఏం బోధిస్తుందో మనం చూద్దాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. అవును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రక్తము లేకుండా పాప క్షమాపణ ఈ లోకంలో ఏ ఒక్కరికి కూడా జరగదు. పాత నిబంధనలో గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేత ప్రతి వస్తువును శుద్ధి చేసేవారు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపమునకు పరిహారము చేయబడ్డదని వాక్యం ద్వారా మనకి ఈరోజు మనకు తెలియచేయబడుతున్నది. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు కూడా మనము గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు పాప పరిహారము నిమిత్తము తన కుమారుడైనటువంటి దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పాప శరీర ఆకారముతో పంపి మన పాపములకు శిక్ష విధించనని బైబిల్ వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తున్నది. కనుక ఒకసారి రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుదాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అనగా క్రీస్తు యొక్క రక్తము చేత విమోచించబడిన వారికి
ఏ శిక్ష విధి కూడా లేదు అని వాక్యము మనకు స్పష్టంగా బోధిస్తున్నది. అవును ప్రియ సహోదరి సహోదరా, ఎప్పుడైతే మనం క్రీస్తును విశ్వసించామో, క్రీస్తునందు మనం బాప్తిజము పొంది ఉన్నామో, క్రీస్తునందు వాక్యములోని ప్రార్థనలోనికి మనం ప్రవేశించామో, అప్పటి నుంచి క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియో లేదు అని వాక్యము మనకు స్పష్టంగా బోధిస్తున్నది. 2వ వచనం, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయెనో దాన్ని దేవుడు చేసెను. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపము అనగా ఆదాము చేసినటువంటి పాపము మరణము నుండి మనల్ని శాశ్వతముగా విమోచించెను. అనగా జీవమిచ్చు ఆత్మ యొక్క చట్టము, జీవమునిచ్చు ఆత్మ యొక్క శాస్త్రము ఎవరిది అనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుది. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపము అనగా ఆదాము చేసినటువంటి పాపము నుండి మరణము నుండి మనల్ని విడిపించెను. ధర్మశాస్త్రము దేన్ని చేయలేకపోయానో, ధర్మశాస్త్రము అనగా పదాజ్ఞలు మానవుడు పాటించలేనందువలన దేవుడు తన సొంత కుమారుని ఈ లోకములోనికి పంపించినట్టుగా వాక్యం సెలవిస్తున్నది. 3వ వచనంలో మనం గమనించినట్టయితే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించాడు. అవును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరా, యేసుక్రీస్తు యొక్క శరీరములో పాపపు శరీరంగా ఎందుకు మారాదంటే, మానవుడు చేసిన పాపమునకు యేసుక్రీస్తు ప్రభు తన సిలువలో బలియాగమై ఉన్నాడు కనుక, సిలువ మరణము ద్వారా మనందరికీ విమోచన కలిగి ఉన్నది కనుక మనకి పాప క్షమాపణ అనేది క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనకు అనుగ్రహించబడ్డది. క్రీస్తు యొక్క శరీరము సిలువ మరణంలో మరణించడం ద్వారా పాపమునకు మనకు విమోచన కలిగి ఉన్నది కనుక దేవుని యొక్క వాక్యం పలుకుచు ఉన్నది. 1 యోహాను రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనం మరియు 9వ వచనం. అయితే ఆయన వెలుగునందు ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలిగిన వారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అవును ప్రియ క్రైస్తవ సహోదరి సోదరా, మనం చేసిన ప్రతి పాపములు కూడా క్షమించబడాలంటే క్రీస్తు యొక్క రక్తం మాత్రమే పరిశుద్ధునిగా చేయగలదు. ఎందుకనగా వాక్యం సరిగా మనకు బోధించుతున్నది. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము, నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. అదే విధముగా 9వ వచనం, మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించును, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అనగా యేసుక్రీస్తు ప్రభువునందుకు వచ్చి మొదటగా హృదయ పరివర్తన చెంది పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మన పాపములను క్షమించి మనల్ని దుర్నీతి నుండి పాపము నుండి మనల్ని విడిపించును అని వాక్యం ఈరోజు బోధిస్తున్నది. అవును ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాపము ఆదాము ద్వారా ఈ లోకానికి వచ్చాది. పాప విమోచన యేసుక్రీస్తు ద్వారా మనకి ఈరోజు ఇవ్వబడ్డది. అనగా క్రీస్తు రక్తం ద్వారా మనము క్షమించబడ్డాము. క్రీస్తు రక్తం ద్వారా మన పాపములు కడిగి శుద్ధి చేయబడ్డావి కనుక క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం అందరము కూడా పాపము నుండి విమోచించబడి ఉన్నామని చివరిగా ఒక వాక్యాన్ని చదివి ముగిస్తాము. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. 2వ వచనం, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా
అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచపు ధర్మము చొప్పున వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుచున్నాము. అవును ప్రియ క్రైస్తవ సహోదరులారా, మనస్సు యొక్కయు శరీర యొక్క కోరికలను మాత్రము మనము నెరవేర్చుచు ఉన్నాము. అపరాధులమై ఉండగా, చచ్చిన వారమై ఉండగా క్రీస్తు తనతో మనల్ని బ్రతికించి ఉన్నాడు. 4వ వాక్యం నుంచి మనం గమనించినట్లయితే ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించెను. అదే విధముగా 13వ వచనంలో మనం గమనించినట్లయితే క్రీస్తు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధములను ఉచితముగా మనల్ని క్షమించాడు. మన పాపం నుండి మనం విమోచించబడ్డాము. క్రీస్తు ద్వారా మన పాపం నుండి మనం విమోచించబడ్డాము కనుక క్రీస్తునందు విశ్వసించిన వారికి ఏ పాప శిక్ష విధియో లేదు అని వాక్యము స్పష్టంగా మనకు బోధిస్తున్నది. 13వ వచనం మనం గమనించినట్లయితే ఆయనను మునుపు ఇంతకు ముందు మనము పాపము ద్వారా దూరస్థులమైన మనము ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులమై ఉన్నాము. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమునందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అవును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరా, యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం విమోచించబడ్డాము. క్రీస్తు రక్తము ద్వారా మనము మన పాపం నుండి మనము విమోచించబడి ఉన్నామని ఈరోజు సత్యాన్ని నేర్చుకున్నాము. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరా, యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఆయన యందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము చేత పాపము మరణం నుండి మనము శాశ్వతముగా విమోచించబడి ఉన్నామని ఎవరైతే విశ్వసిస్తారో వారు ధన్యులు. ప్రభునందు విశ్వాసము కలిగి జీవిస్తాము. క్రీస్తు మన పాపముల నిమిత్తమై మరణించి 3వ నాడు సజీవముగా లేచి ఉన్నాడని విశ్వసించిన మనం అందరము ధన్యులము. కనుక ఈ వాక్యము దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యం ద్వారా మన పాపములు కడిగి శుద్ధి చేయబడును గాక. క్రీస్తు రక్తం మాత్రమే మన పాపములు కడిగి శుద్ధి చేయగలదని విశ్వాసము చేత ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, పరలోకమందున మా తండ్రి, పాపము నుంచి విడిపించినటువంటి క్రీస్తు యొక్క రక్తాన్ని మేము విశ్వసిస్తున్నాము. క్రీస్తు రక్తము ద్వారా మేము విమోచించబడి ఉన్నాము. ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కూడా యేసు క్రీస్తు యొక్క రక్తము వారి కుటుంబముని ఆత్మ చేత విమోచించబడుదురుగాక. క్రీస్తు రక్తము మాకు శాంతి సమాధానము దయచేయనుగాక. క్రీస్తు యందు మేము నీతిమంతులమై ఉన్నామని విశ్వాసము చేత దృఢపరచబడి ఆ వాక్యమును గ్రహించగల శక్తి యేసు క్రీస్తు ద్వారా మాకును మా కుటుంబానికి రక్షణ కలిగినట్లుగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.